హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ టెల్లింగ్ విత్ ఆర్ట్ ఆఫ్ మూవీ. ఇక రాధని చూసి ఇక రాధ తండ్రి మాత్రం, అమ్మ ఏంటమ్మా నువ్వేంటి ఇక్కడ, అసలు అమ్మ నాన్న ఉండగా ఇలా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అనేసి ఇక అనగానే, ఇక అంతలో ప్రియ ఎందుకు చేసుకోదు, వాళ్ళ నాన్నని ఏడిపించుకోవడానికి డబ్బు అవసరం వచ్చి ఏ ముసలున్నా పెళ్లి చేసుకుంటుంది అనేసి ఇక అంటూ ఉంటుంది. ఇక అంతలో ఇక రామచంద్రయ్య మాత్రం ఇక తన కూతురు అని తెలియకపోయినా కూడా ఇక తన కోసం ఒక నాన్నగా కన్యాదానం చేయాలి కదా, ఎవరు లేరు కదా అనేసి ఇక జాలితో ఇక తన కూతురికి కన్యాదానం చేసి ఇక విక్రమ్కి ఇచ్చి పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగాక ఇక విక్రమ్ ముసుగు తీయడంతో ఒక్కొక్కసారిగా దమయంతి మరియు ప్రియ అందరూ కూడా షాక్ అవుతారు. దీంతో సునంద మాత్రం ఇక ఆశ్చర్యానికి లోనై అలానే చూస్తూ ఉండిపోతుంది. నా కొడుకేనా, విక్కీయా ఇలా చేశాడేంటి అనేసి ఇక షాక్ లో ఉంటుంది. అంతలో ఇక విక్కీ వాళ్ళ తండ్రి మాత్రం ఇక తనని అర్థం చేసుకొని, నాకు తెలిసి రాధని ఇష్టపడ్డాడు కావచ్చు, విక్రమ్ ప్రియా అంటే ఇష్టం లేదు కావచ్చు, సరేలే ఏదైతే ఏంటి తను బాగుంటే చాలు అనేసి ఇక అందరి ముంగట ఎలాగైతే ఏంది, రాధ మా ఇంటి కోడలు అయ్యింది, రాధ మా ఇంటికి రావడం ఇప్పుడు న్యాయమే, రాధ మా ఇంటి గుణవంతురాలు, మా ఇంటికి ఇప్పటి నుంచి తనే లక్ష్మి అనేసి ఇక తనని పొగుడుతూ తనని ఇంటికి తీసుకువెళ్ళడానికి అందరినీ కూడా ఒప్పిస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.